హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. దగ్గు జలుబుందని ఆసుపత్రికి వెళ్తే పాప ప్రాణాలు తీశారండి. లిటరల్గా జలుబు దగ్గు ఏదో ఒక చిన్నపాటి మెడిసిన్ ఇస్తే తగ్గిపోయేదానికి పాప ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. చనిపోయింది పాప. చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బసవాపూర్లో జరిగింది ఈ ఘటన. అసలు ఏం జరిగిందో ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆదివారం రోజు బోనాల పండుగ అండి. బోనాల పండుగకి ఇంటిలిపాది చాలా సంతోషంగా గడిపారు. పాప అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో హాస్టల్లోనూ చదువుకుంటుంది. బోనాల పండుగ కదా, ఆదివారం రోజు సరదాగా సంతోషంగా బోనాల పండుగకి వచ్చింది. ఫ్యామిలీతో పాటు చాలా సంతోషంగా గడిపింది. ఆడుతూ పాడుతూ చాలా బాగా గడిచింది. సోమవారం రోజు అంటే నిన్న సోమవారం రోజు ఆమెకి దగ్గు జలుబు వచ్చింది. వస్తే ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతావు, నీకు అక్కడ మళ్ళీ చూపించడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎలా వెళ్తావు, తగ్గాక వెళదు, హాస్పిటల్లో చూపించి 2 రోజులు ఇక్కడే ఉండు, తగ్గిన తర్వాత హాస్టల్కి వెళదు అని చెప్పి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. తండ్రి రమేష్, తల్లి మౌనిక, ఈ పాప పేరు హేమశ్రీ. సో హేమశ్రీని పేరెంట్స్ ఊళ్ళో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేశాడు, ఇంజెక్షన్ చేశారండి. ఒక ఇంజెక్షన్ చేసి ఇక రెండో ఇంజెక్షన్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఆర్ఎంపీ డాక్టరు. ఫస్ట్ ఇంజెక్షన్ చేసిన తర్వాతే స్పృహ తప్పి పడిపోయి పాప, 14 సంవత్సరాల పాప స్పృహ తప్పి పడిపోయి నోట్లో నుంచి నొరగొస్తూ ఉంది. గిలగిలగిల కొట్టుకుంటుంది, ఊపిరాట్లేదు పాపకి. కంగారు పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాల, కాళ్ళు చేతులు ఆటలా పేరెంట్స్కి. ఏంటి ఇంజెక్షన్ చేయగానే ఈ విధంగా అయిపోయింది పాపకి, ఒక్కసారిగా ఏమైపోయిందని చెప్పి అనగానే ఆర్ఎంపీ డాక్టరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, పరిస్థితి కొంచెం సీరియస్గా అనిపిస్తుంది వెంటనే అని చెప్పాడు. సో ఆ డాక్టర్ కూడా వచ్చాడు, ఆర్ఎంపీ డాక్టరు, వీళ్ళ పేరెంట్స్, ముగ్గురు కలిసిపోయారు. ఖమ్మంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత 1 గంటకే పాప చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆ బాధ, వాళ్ళకి ఎంత కడుపు కోత ఉంటుంది, గుండెల నిండా ఎంత బాధ ఉంటుంది. అరే దగ్గు జలుబు ఉందని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు పోతాయా? ప్రాణాలు పోవటం ఏంటి? వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరిగింది? గంట సేపు ట్రీట్మెంట్ చేశారు. అసలు మీరు ఏం చేశారు, ఏం మంది వేశారు, ఏం చేశారు, మా పాప ఎందుకు ఈ విధంగా విగతజీవిగా పడిపోయింది, ఎందుకు చంపేశారు మా పాపని, ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చంపేశారని చెప్పి గొడవ చేశారు. కానీ అక్కడ పోలీసులు వచ్చారు, అంతా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మా దగ్గరికి వచ్చేసరికే ఆమె చనిపోయి ఉందమ్మా, ఇక్కడికి వచ్చేసరికే పాప చనిపోయింది, అసలు పల్స్ ఉందా లేదా, అసలు కళ్ళు ఎట్లా ఉన్నాయి, బీట్ ఏ విధంగా ఏమైనా కొట్టుకుంటుందా లేదా, ఇవన్నీ మేము పరీక్షించేసరికి గంట సేపు పట్టింది, ఆమె దారిలోనే చనిపోయిందమ్మా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దారిలో చనిపోయిందా? దారిలో చనిపోవటం ఏంటి? అసలు అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగానే నోట్లో నుంచి నొరగొచ్చింది అంటే ఆ ఇంజెక్షన్లోనే తేడా ఉంది, అంటే ఆర్ఎంపీ డాక్టరే సరిగా వైద్యం చేయలేదు, వాడు ఏం ఇంజెక్షన్ ఇచ్చాడో అని వాళ్ళు ఆ విషయం తేరుకునేసరికి ఇక్కడ పాప చనిపోయిందనే విషయం తెలుసుకున్న తర్వాత ఈ ఆర్ఎంపీ డాక్టరు పరారైపోయాడు ఇక్కడి నుంచి. అక్కడ ఆ గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులందరూ కొంచెం కలగజేసుకొని ఆ బాడీని తీసుకెళ్లారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తీసుకెళ్లారు. నిజంగా చాలా బాధకు గురవుతున్నారు పేరెంట్స్. అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? దగ్గు జలుబు వస్తే నిజంగా చిన్నపిల్లలకి ఇప్పుడు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు. దగ్గు జలుబుకి ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు. పెద్ద ట్యాబ్లెట్ అయితే సగం విరిచి సగం ట్యాబ్లెట్ పొద్దున, సగం ట్యాబ్లెట్ సాయంత్రం వేసుకోండి చెప్తే సరిపోతుంది. చిన్నపిల్లలకి ఇట్లా చేస్తారు. కానీ దగ్గు జలుబు వస్తే ఒక ఇంజెక్షన్ చేసి ఇంకో ఇంజెక్షన్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ ఆర్ఎంపీ డాక్టర్. మరి వాడు ఏం ఆర్ఎంపీ డాక్టరో, వాడు ఏం ఇంజెక్షన్ చేశాడో ఇవన్నీ కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చింది ఏంటి, ఏం ఇంజెక్షన్ ఇచ్చాడు, ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది. ఆ ఇంజెక్షన్ అసలు దేనికి వేస్తారు, వీడు అసలు ఇప్పుడు దేనికోసం ఇచ్చాడు, ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు విచారణలో బయటకు వస్తుందన్నమాట. అతను పారిపోయాడే కనపట్టలేదు, పోలీసులు అతని కోసం కూడా గాలింపు చర్యలు తీసుకుంటున్నారు. అంటే కనీసం అవగాహన లేని చాలామంది ఊళ్ళల్లో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు అండి ఎక్కడి నుంచో సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు, ఎక్కడో కాంపౌండర్ గాను లేకపోతే అసిస్టెంట్ గాను పనిచేస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా ఎక్కడో
కాపీలు తీసుకొచ్చుకుంటారు. నేను ఎంబీబీఎస్ చదివాను, నేను అది చదివాను, ఇది చదివాను అని చెప్పి ఆ సర్టిఫికేట్లు తెచ్చేసుకుని బోర్డుకి అక్కడ గోడకి పెట్టేసుకొని డాక్టర్ వృత్తిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏ డాక్టర్ దగ్గర ఇంజక్షన్లు ఇవ్వటం అవి ఇవి నేర్చుకుంటారు అంతే. వాళ్ళు దాని మీద సబ్జెక్ట్ ఉండదు, అవగాహన ఉండదు. దగ్గు వస్తే ఏం చేయాలి, జలుబు వస్తే ఏం చేయాలి, వీటి మీద అసలు కనీసం అవగాహన లేదు. అసలు పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉందో చూడాలి. అసలు ఈ ఇంజక్షన్ ఇవ్వటం కరెక్టా కాదా తెలియాలి. అసలు ఈ మందు దేనికోసం పనిచేస్తూ చాలామంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఊళ్ళల్లో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఆ మధ్యలో చాలా సందర్భాల్లో కూడా నకిలీ డాక్టర్ల భాగవతం బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ కొన్ని టీమ్స్ని పంపించి అసలు ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు నిజమైన డాక్టర్లేనా, వాళ్ళు సరైనటువంటి మందులే ఇస్తున్నారా, వాళ్ళ నిజమైనటువంటి సర్టిఫికేటే ఉందా, వాళ్ళు వైద్య కోర్సు ఏమన్నా చేశారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోతున్నాయండి. ఒక చిన్న పాప 8వ తరగతి చదువుతున్నటువంటి పాప ఆదివారం రోజు బోనాల పండుగ రోజు చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా తిరిగినటువంటి ఆ పాప చిన్నపాటి దగ్గు జలుబు వచ్చిందని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు పోవటం ఏంటండి? ఎంత దుర్మార్గం, ఎంత దారుణం ఇది. నిజంగా అసలు నమ్మకం ఉందా? పేరెంట్స్ అసలు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే నమ్మకం ఉంటుందా? ఇప్పుడు వీడు ఎక్కడికి పారిపోయాడో పోలీసులు వెతుకుతూ ఉన్నారు. నిజంగా చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డాక్టర్లు నిజమైన డాక్టర్లా, నకిలీ డాక్టర్లా, వాళ్ళు నిజంగా వైద్య వృత్తి సంబంధించి చదువుకున్నారా లేదా, ఎంబీబీఎస్ చేశారా, లేకపోతే సంబంధిత కోర్సులు ఏమైనా చేశారా లేదా, ఇవన్నీ కూడా వెలికి తీయాలి. నకిలీ డాక్టర్లను దొరికితే మాత్రం చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.